వచ్చే 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని రవాణా, క్రీడా శాఖ మంత్రి ఇచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నివాసానికి ట్రాన్స్పోర్ట్, స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మంత్రిని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య తదితరులతో కలిసి మంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో చెప్పాము, అవన్నీ తూచా తప్పకుండా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళామూర్తులకు 1 సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే పథకం ఏదైతే ఉందో దీపం 2 అయితేనే, అలాగే 64 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ తూచా తప్పకుండా 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ను 30వ తారీఖున ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమగా ఆహ్వానించిన ఇక్కడున్న నాయకులు, ఎమ్మెల్యే గారైతేనేం, అలాగే మాజీ ఎంపీ గారైతేనేం, అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో నా శాఖ కింద ఉన్న ఆర్టీసీకి సంబంధించి రాబోయే కాలంలో బస్సుల విషయంలోనైతేనేం, అలాగే ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాల్లో తోడ్పాటు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే క్రీడాలోకం చాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మేలు జరుగుతుందని వేచి చూస్తున్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన క్రీడా మైదానాలన్నింటినీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో శాప్ ద్వారా నెలకొల్పి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.